మనం ఎంతో చదువుకున్న యువకులు నిరుద్యోగాల వైపు చూస్తా ఉంది. ఈ రోజు విద్యార్థులు కూడా చదువు అయిపోయి తమ పరిస్థితి ఏమి అని ప్రశ్నార్థకంగా మారింది. అతి చిన్న రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చినందుకే 2000 రావాల్సిన నీటి వాటర్ కూడా మనకు రాకుండా మనకు కళ్ళెదుట నీళ్లు పోతా ఉన్నా కానీ మనము అగ్నిలో శ్రీశైలం ప్రాజెక్ట్ అయితేనేవి అన్ని కర్నూలులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎన్నో దీక్షలు, ధర్నాలు చేయడం జరిగింది. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో దీక్షలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. రాష్ట్రం విడిపోయేటప్పుడు మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి వెంకయ్య నాయుడు గారికి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరిన వ్యక్తి ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ చాలు అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ వస్తే టీడీపీ నాయకులు, మంత్రులు బాగుపడతారు, కానీ చదువుకున్న యువత అంతా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు రాష్ట్రం విడిపోయే ఎన్నో కష్టాల్లో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. ప్రత్యేక హోదా కల్పించిన చిన్న రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ ప్రత్యేక హోదా ఇచ్చినందుకే ఈరోజు అక్కడ 2000 పరిశ్రమల వరకు రావడం జరిగింది. అక్కడికి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలిగాయి. ఇప్పుడు కూడా విద్యార్థులకు కూడా చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకి విడిపోయిన రాష్ట్రానికి తప్పకుండా పరిశ్రమలు వస్తేనే రాయితీలు వస్తాయి. దానివల్ల ఎంతో చదువుకున్న వాళ్ళకంతా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మేము కోరేది ఒక్కటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. దీనికోసం మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెడలు వంచైనా సరే పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా రండి. ఇది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు, ఇది రాష్ట్రానికి అందరికీ సంబంధించింది. కాబట్టి పోరాడితే తప్పకుండా మనకు సాధించగలము. మొన్ననే చూసాము, తమిళ్లు ఒక జల్లికట్టు, ఒక క్రీడ కోసం వాళ్ళు సుప్రీంకోర్టులో కోర్టుల్లో తీర్పును రిజర్వ్లో పెట్టినప్పటికీ కూడా అక్కడున్న మంత్రులైతేనేమి ఒక జల్లికట్టును సాధించడం జరిగింది. కాబట్టి ఒక క్రీడకే వాళ్ళంతా సాధించుకున్నారంటే మనం ప్రత్యేక హోదా కోసం మనం కూడా వాళ్ళనే తమిళ్లను జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ప్రత్యేక హోదా కోసం అందరూ కలిసికట్టుగా వచ్చి ప్రత్యేక హోదా సాధించాలి. మా అధ్యక్షులు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయడానికి క్యాండిల్ ర్యాలీ చేయడానికి వచ్చినప్పుడు కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కటి ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎంత అణిచివేయాలని చూస్తూ ఉన్నారో అంత ఎత్తున ఇంకా ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ఈ ఉద్యమానికి పోరాడతాం. అందుకే కావున మేము ఒకటే కోరుతా ఉన్నాం, అన్ని పార్టీలు కలిసికట్టుగా వచ్చి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి అందరం కలిసికట్టుగా సాధించేంత వరకు పోరాడతామని మేము కోరుతున్నాం. ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పి 10 ఏళ్ళు కావాలా 15 ఏళ్ళు కావాలా అని చెప్పి ఎలక్షన్ల ముందు వాళ్ళ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి ఆ రోజు వాళ్ళు ఆ మాట చెప్పింది కూడా ఓట్లు రావాలా, సీట్ల కోసము వాళ్ళు ప్రభుత్వంలోకి రావాలా. ఆ తర్వాత జనాల కష్టాలు అనేది వాళ్ళకి సంబంధం ఉంది. వాళ్ళు ఎంతవరకున్నా వాళ్ళ పబ్బం గడిపేందుకు వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారా లేదా అమరావతి అని చెప్పి అక్కడ ఉండేటటువంటి రైతుల భూములను ఆక్యుపై చేసేసుకొని అక్కడ వాళ్ళ బినామీల ద్వారా ఆ పొలాలను కొనిచ్చి వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బులని వాళ్ళైతే సంపాదించుకుంటున్నారు. ఇక్కడుండే యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థుల పరిస్థితులు చాలా దీనమైన పరిస్థితులు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రత్యేక హోదా వస్తేనే పక్క రాష్ట్రాల్లో పనిచేసే మన తెలుగు యువకులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు చదువుల కోసం పోయిన వారు, ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళు ప్రత్యేక హోదా వస్తే తిరిగి మన రాష్ట్రానికి రావచ్చు, మన ఊర్లోనే మనకు సొంతంగా పని దొరుకుతుంది అని చాలామంది ఆశతో ఉన్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ యువకుల ఆశలపైన ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే వేరే రాష్ట్రాలకు పోయి వాళ్ళ కింద పనిచేయాల్సిన పరిస్థితి. ఇక్కడ చదువుకుందామంటే మంచి కంపెనీలు కానీ ఏదైనా ఇన్స్టాల్ చేస్తారు, వస్తాయి
ప్రత్యేక హోదా వస్తుంది, ఆ స్టేట్ డివైడ్ చేస్తున్నారు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు అని అన్నారు. ఖచ్చితంగా స్టేట్కి అయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనుకొని జనాలు నమ్మి ఓట్లేస్తే ఇవాళ వీళ్ళని మోసం చేసి వాళ్ళు చేసేది ఏంటంటే ప్రత్యేక ప్యాకేజీ అండి. ఆ ప్యాకేజీ ద్వారా వాళ్ళు వచ్చే డబ్బులను వాళ్ళు పంచుకుంటారే తప్ప వాళ్ళ జోలలో తెలుగుదేశం పార్టీ నాయకుల జోలలోకి పోతాయే కానీ రాష్ట్రానికి ఉపయోగం కాదు. వీళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. విద్యార్థులు ఒకసారి మళ్ళా ఉద్యమాన్ని ఉధృతం చేస్తే నాయకులు రోడ్ల మీద తిరగడానికి కూడా భయపడతారు. అంతా కూడా ప్రత్యేక హోదా వల్లనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ప్రత్యేక హోదా లేకుండా ప్యాకేజీతోనే అభివృద్ధి జరుగుతుందంటే ప్రత్యేక ప్యాకేజీతో అభివృద్ధి వచ్చేసి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు, సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళంతా బాగుపడతారు తప్పితే ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా, ఏపీ ప్రజలు ఎవరు బాగుపడరు. మరి తెలుగుదేశం వారి ముఖ్య ఉద్దేశం అయితే ఏదైతే ప్రత్యేక హోదా రాకుండా ప్యాకేజీ తీసుకుని వాళ్ళ జోబులు నింపుకోవడానికే చంద్రబాబు నాయుడు చూస్తున్నారు కానీ ఇంకోటి అయితే కాదు. అలాగే బీజేపీ ప్రభుత్వం వెంకయ్యనాయుడు కూడా ఇంతకుముందు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మరి అలాగే వెంకయ్యనాయుడు వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎన్నికలప్పుడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని ఒకరు, 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని ఒకరు. మరి ఈరోజు ప్రజల ముందర తీసుకొచ్చి సమస్యను ఈరోజు రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ప్రజలకు ఈరోజు ప్రత్యేక హోదా వల్ల ఏమీ ఒరగదు, ప్రత్యేక ప్యాకేజీ అవసరం అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుపడేందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్న ఏపీ ప్రజల విద్యార్థులు కానీ యువజనులు కానీ నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ బాగుపడే పరిస్థితులు కనపడడం లేదు. మరి ఇదంతా కేవలం ఆయన స్వార్థం కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు మొండి వైఖరి వహిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఎంత దూరమైనా కానీ దీని ప్రత్యేక హోదా కోసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే దీక్షలకు మేము మద్దతుగా మా విద్యార్థి నాయకులు అలాగే మా పార్టీ వాళ్ళందరం కూడా సహకరించి ఆయనకు ప్రత్యేక హోదా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భం తెలియదు.